తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? ఫోర్సైట్స్ టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని ప్రకటించాడు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డ్ వీసాను తీసుకొచ్చాడు. నేను మీ అవినాష్ జనగామ, యో వాచింగ్ ఫోర్సైట్స్ టీవీ. $50 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో 43.5 కోట్ల రూపాయలు వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తామని ప్రకటించారు. గోల్డ్ కార్డ్తో అమెరికాకు వచ్చిన వారు మరింత సంపన్నులు అవుతారని చెప్పారు. వ్యాపారాల్లో విజయవంతమవుతారని, బాగా డబ్బు ఖర్చు చేస్తారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారీగా పన్నులు చెల్లిస్తారని, చాలామందికి ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ పథకం భారీగా విజయవంతం అవుతుందని అనుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే తొలుత 10 లక్షల కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దానిని కోటికి చేర్చాలని భావిస్తున్నామని తెలిపారు ట్రంప్. గోల్డ్ కార్డ్ వీసాల్లో ఉద్యోగ సృష్టి వంటి అంశాలను ట్రంప్ వెల్లడించలేదు. దీనిని రష్యాకు చెందిన కుబేర్లకు విక్రయించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. గోల్డ్ కార్డు విక్రయాల ద్వారా ఖజానాకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తుంది. EB-5 వీసాల స్థానంలో ట్రంప్ గోల్డ్ కార్డును 2 వారాల్లో అమల్లోకి తీసుకొస్తామని వాణిజ్య మంత్రి తెలిపారు. గోల్డ్ కార్డ్ అనేది గ్రీన్ కార్డేనని, శాశ్వత నివాస అనుమతి పత్రమని, పెట్టుబడిదారులకు ధర పెంచామని చెప్పారు. అయితే EB-5తో జరిగే మోసాలను నియంత్రించేందుకు తీసుకొచ్చామని వివరించారు. పౌరసత్వాన్ని గోల్డ్ కార్డు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఉన్న EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు గ్రీన్ కార్డ్ లభిస్తుంది. ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. కొత్త గోల్డ్ కార్డ్ని డైరెక్ట్గా కొంటే ఇదే తరహా పౌరసత్వం లభిస్తుందని ట్రంప్ చెప్తున్నారు. గ్రీన్ కార్డ్ అంటే ఉద్యోగం, ఫ్యామిలీ స్పాన్సర్షిప్, పెట్టుబడుల ద్వారా లభించే పౌరసత్వం. ఈ తరహాలోనే గోల్డ్ కార్డ్ ఉంటుంది. అమెరికా పౌరసత్వం బెనిఫిట్స్ని ఇస్తుంది, కానీ ఇందులో ప్రక్రియ వేగవంతమవుతుంది. అయితే దీనికోసం $5 లక్షల చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగానే అమెరికాకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు. అమెరికాలో ఉద్యోగాలే కాదు, వ్యాపారాలు పెట్టాలని చాలా మందికి ప్లాన్ ఉంటుంది. గతంలో దీనికి EB-5 వీసాను అందించేవారు. 1992లో ఈ EB-5 ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అమెరికాలో $1.05 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 1.80 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే వారికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలనేది దీని ఉద్దేశం. పెట్టుబడి పెట్టడం ద్వారా కనీసం 10 మందికి ఉద్యోగాలు కల్పించే వారికి EB-5 వీసాను ఇచ్చారు. దీని ద్వారా అమెరికా ఆర్థిక అభివృద్ధికి మంచే జరిగింది. EB-5 ద్వారా లబ్ధి పొందిన వారిలో ట్రంప్ కుటుంబం కూడా ఉంది. అదే సమయంలో దీని ద్వారా వచ్చిన నిధులను
దుర్వినియోగం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక దీని స్థానంలోనే అమెరికా ప్రభుత్వం గోల్డ్ కార్డ్ వీసాను తీసుకొస్తుంది. ఈ వీసాతో దేశ ఆదాయాన్ని పెంచాలని ట్రంప్ చూస్తున్నారు. వచ్చిన ఆదాయంతో అప్పులను తీర్చాలన్నది ఆయన మాస్టర్ ప్లాన్. ప్రపంచవ్యాప్తంగా ధనికులు, పెట్టుబడిదారులు అమెరికాకు రావాలనుకుంటున్నారని, అందుకే తాను 1 మిలియన్ గోల్డ్ కార్డులను విక్రయించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నానని ట్రంప్ చెప్పారు. పెట్టుబడి వీసాలను అందిస్తోంది అమెరికా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు పెట్టుబడిదారుల వీసాలను అందిస్తున్నాయని హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే అడ్వైజరీ సంస్థ తెలిపింది. బ్రిటన్, స్పెయిన్, గ్రీస్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ తదితర దేశాలు గోల్డెన్ వీసాలను అందిస్తున్నాయని పేర్కొంది. కాగా గోల్డ్ కార్డ్ వీసాను ఒక అద్భుతంగా ట్రంప్ అభివర్ణించారు. ఇది గొప్పదని, అద్భుతంగా ఉండనుందని అన్నారు. ధనవంతులు, గొప్ప టాలెంట్ ఉన్న వారికి పౌరసత్వం కల్పించే ఒక మార్గమని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రీన్ కార్డ్ కోసం లైన్లో ఉన్న భారతీయులకు గోల్డ్ కార్డ్ వీసా ప్రభావం ప్రతికూలంగా ఉండవచ్చు. EB-5 వీసా ప్రోగ్రాంలో ఇప్పటికే భారతీయులు పెద్ద మొత్తంలో లాభపడుతున్నారు. కానీ గోల్డ్ కార్డ్ వీసాతో సంపన్న వర్గం మాత్రమే ప్రయోజనం పొందుతుంది. గోల్డ్ కార్డ్ విధానం ద్వారా రష్యా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేరులు అమెరికా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం పొందుతారు. అమెరికా పౌరసత్వం కావాలని కోరుకునే సంపన్నులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకాన్ని ప్రకటించారు. 35 ఏళ్లుగా కొనసాగుతున్న EB-5 వీసా విధానాన్ని రద్దు చేసి గోల్డ్ కార్డ్ వీసా తీసుకొచ్చారు. $50 లక్షల అంటే ఇండియన్ కరెన్సీలో 43.5 కోట్ల రూపాయలు వెచ్చించే వారికి ఈ గోల్డ్ కార్డును అందిస్తామని ప్రకటించారు. గోల్డ్ కార్డ్తో అమెరికాకు వచ్చిన వారు మరింత సంపన్నులవుతారని చెప్పారు. వ్యాపారాల్లో విజయవంతమవుతారని, బాగా డబ్బు ఖర్చు చేస్తారని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. భారీగా పన్నులు చెల్లిస్తారని, చాలా మందికి ఉపాధి కల్పిస్తారని పేర్కొన్నారు. ఈ పథకం భారీగా విజయవంతం అవుతుందని అనుకుంటున్నట్లుగా ట్రంప్ పేర్కొన్నారు. అయితే తొలుత 10 లక్షల కార్డులను విక్రయించాలని, ఆ తర్వాత దానిని కోటికి చేర్చాలని భావిస్తున్నామని తెలిపారు ట్రంప్. గోల్డ్ కార్డ్ వీసాలో ఉద్యోగ సృష్టి వంటి అంశాలను ట్రంప్ వెల్లడించలేదు. దీనిని రష్యాకు చెందిన కుబేర్లకు విక్రయించేందుకు ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. గోల్డ్ కార్డ్ విక్రయాల ద్వారా ఖజానాకు ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. EB-5 వీసాల స్థానంలో ట్రంప్ గోల్డ్ కార్డును 2 వారాల్లో అమల్లోకి తీసుకొస్తామని వాణిజ్య మంత్రి తెలిపారు. గోల్డ్ కార్డ్ అనేది గ్రీన్ కార్డేనని, శాశ్వత నివాస అనుమతి పత్రమని, పెట్టుబడిదారులకు ధర పెంచామని చెప్పారు. అయితే EB-5తో జరిగే మోసాలను నియంత్రించేందుకు తీసుకొచ్చామని వివరించారు. పౌరసత్వానికి గోల్డ్ కార్డ్ మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. అయితే ఇప్పటివరకు ఉన్న EB-5 ఇమిగ్రెంట్ ఇన్వెస్టర్ ప్రోగ్రామ్ ద్వారా విదేశీ పెట్టుబడిదారులకు గ్రీన్ కార్డ్ లభిస్తోంది. ఇందుకు కొన్ని రూల్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా అమెరికాలో ఉద్యోగాలు క్రియేట్ చేయాలి. కొత్త గోల్డ్ కార్డ్ని డైరెక్ట్గా కొంటే ఇదే తరహా పౌరసత్వం లభిస్తుందని ట్రంప్ చెప్తున్నారు. గ్రీన్ కార్డ్ అంటే ఉద్యోగం, ఫ్యామిలీ స్పాన్సర్షిప్, పెట్టుబడుల ద్వారా లభించే పౌరసత్వం. ఈ తరహాలోనే గోల్డ్ కార్డ్ పౌరసత్వం ఉంటుంది. అమెరికా పౌరసత్వం బెనిఫిట్స్ని ఇస్తుంది, కానీ ఇందులో ప్రక్రియ వేగవంతం అవుతుంది. అయితే దీనికోసం $5 లక్షల చెల్లించాల్సి ఉంటుంది.
సాధారణంగానే అమెరికాకు వెళ్ళాలని చాలా మంది అనుకుంటారు. అమెరికాలో ఉద్యోగాలే కాదు, వ్యాపారాలు పెట్టాలని చాలా మందికి ఉండే ప్లాన్. గతంలో దీనికి EB-5 వీసాను అందించేవారు. 1992లో ఈ EB-5 ప్రోగ్రామ్ని ప్రారంభించారు. అమెరికాలో $1.05 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 1.80 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే వారికి గ్రీన్ కార్డ్ ఇవ్వాలన్నది దీని ఉద్దేశం. పెట్టుబడి పెట్టడం ద్వారా కనీసం 10 మందికి ఉద్యోగాలు కల్పించే వారికి EB-5 వీసాని ఇచ్చారు. దీని ద్వారా అమెరికా ఆర్థిక అభివృద్ధికి మంచి జరిగింది. EB-5 ద్వారా లబ్ధి పొందిన వారిలో ట్రంప్ కుటుంబం కూడా ఉంది. అదే సమయంలో దీని ద్వారా వచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక దీని స్థానంలోనే అమెరికా ప్రభుత్వం గోల్డ్ కార్డ్ వీసాను తీసుకొస్తోంది. ఈ వీసాతో దేశ ఆదాయాన్ని పెంచాలని ట్రంప్ చూస్తున్నారు. వచ్చిన ఆదాయంతో అప్పులను తీర్చాలన్నది ఆయన ప్లాన్. ప్రపంచవ్యాప్తంగా ధనికులు, పెట్టుబడిదారులు అమెరికాకు రావాలనుకుంటున్నారని, అందుకే తాను 1 మిలియన్ గోల్డ్ కార్డులను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని ట్రంప్ చెప్తున్నారు. పెట్టుబడి వీసాలను అందిస్తోంది అమెరికా మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలు పెట్టుబడిదారుల వీసాలను అందిస్తున్నాయని హెన్లీ అండ్ పార్ట్నర్స్ అనే అడ్వైజరీ సంస్థ తెలిపింది. బ్రిటన్, స్పెయిన్, గ్రీస్, ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ తదితర దేశాలు గోల్డెన్ వీసాలను అందిస్తున్నాయని పేర్కొంది. కాగా గోల్డ్ కార్డ్ వీసాను ఒక అద్భుతంగా ట్రంప్ అభివర్ణించారు. ఇది గొప్పదని, అద్భుతంగా ఉండనుందని అన్నారు. ధనవంతులు, గొప్ప టాలెంట్ ఉన్న వారికి పౌరసత్వం కల్పించే ఒక మార్గం అని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రీన్ కార్డ్ కోసం లైన్లో ఉన్న భారతీయులకు గోల్డ్ కార్డ్ వీసా ప్రభావం ప్రతికూలంగా ఉండవచ్చు. EB-5 వీసా ప్రోగ్రాంలో ఇప్పటికే భారతీయులు పెద్ద మొత్తంలో లాభపడుతున్నారు. కానీ గోల్డ్ కార్డ్ వీసాతో సంపన్న వర్గం మాత్రమే ప్రయోజనం పొందుతుంది. గోల్డ్ కార్డ్ విధానం ద్వారా రష్యా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుబేర్లు అమెరికా గ్రీన్ కార్డ్ పొందే అవకాశం పొందుతారు. అయితే దీని ద్వారా లాభం సంగతి పక్కన పెడితే ఒక్క నష్టం మాత్రం ఉండేందుకు ఆస్కారం ఉంది. అది చాలా పెద్ద నష్టమే ప్రపంచ దేశాలన్నిటికీ. ఉద్యోగం కోసమో లేదా ఏదో చిన్న పెట్టుబడి పెట్టి అక్కడ సెటిల్ అయిపోదామనే ఆలోచనలో ఉన్నటువంటి చాలా మందికి మాత్రం ఇది ఒక పక్కలో బల్లెంలాగే ఆలోచించుకోవచ్చు. అంటే కేవలం డబ్బు ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే ఎంటర్టైన్ చేసేందుకు అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ ఆయుధాన్ని వాడబోతున్నారా అనేటువంటి ప్రశ్న చాలా మందిలో మెదులుతా ఉంది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.